మీరు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే ఈ సూపర్ ఫుడ్ తినండి. దిస్ ఈస్ డాక్టర్ శ్రావ్య, వర్కింగ్ ఎట్ సెల్ హెల్త్. ఈ రోజు మనం అధిక రక్తపోటుతో ఇబ్బంది పడే వాళ్ళకి టాబ్లెట్ తీసుకున్న బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేషన్ లేకపోతే రెగ్యులేట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద సూపర్ ఫ్రూట్ అయిన దానిమ్మ పండు గురించి మాట్లాడుకుందాం. ఇది ఎలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకి బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది, ఎంతకాలం వరకు తీసుకోవాలి, ఇంకా ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దానిమ్మ పండులో యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్, నైట్రైట్స్, ఇంకా పొటాషియం అనేవి ఉంటాయి. దీంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ని ఇన్హిబిట్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ వెజల్స్ లో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ అవ్వకుండా మన బ్లడ్ వెజల్ యొక్క హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. దీంట్లో ఉండే పాలిఫినాల్స్ అయిన ప్యూనిక్ ఎలగైన్స్ అండ్ ఎలగటానిన్స్ మన బాడీలో ఉండే బ్లడ్ వెజల్స్ యొక్క ఎండోథీలియల్ స్ట్రక్చర్ ని మెయింటైన్ చేస్తూ బ్లడ్ వెజల్ యొక్క ఫ్లెక్సిబిలిటీని మెయింటైన్ చేస్తుంది. ఇవి స్టిఫ్నెస్ ని కలగజేయకుండా ఫ్లెక్సిబుల్ గా ఉంచడం వల్ల మన బ్లడ్ వెజల్ యొక్క హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇది నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. దానిమ్మ పండులో ఉండే నైట్రైట్స్ నైట్రిక్ ఆక్సైడ్ గా కన్వర్ట్ అయ్యి బ్లడ్ వెజల్ యొక్క హెల్త్ ని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్లా నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉన్నప్పుడు వాసో కన్స్ట్రిక్షన్ జరగకుండా వాసో డైలేషన్ జరగడానికి హెల్ప్ అవుతాయి. దీంట్లో ఉండే పొటాషియం మన బాడీలో ఉండే ఎక్సెస్ సోడియం ని ఎలిమినేట్ చేసి బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది జరగకుండా కూడా హెల్ప్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరగకుండా బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేట్ అవుతుంది. ఇంకా ఇది ఒక యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ కింద కూడా పనిచేస్తుంది. అంటే యాంజియోటెన్సిన్ 1 ని యాంజియోటెన్సిన్ 2 గా కన్వర్ట్ అవ్వకుండా ఇన్హిబిట్ చేసినప్పుడు బ్లడ్ వెజల్స్ లో యాంజియోటెన్సిన్ 2 అనేది తగ్గడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అనేది జరగదు. ఇలా జరగనప్పుడు డైలేటెడ్ గా ఉన్నప్పుడు బ్లడ్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుంది. అంతేకాకుండా దానిమ్మ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన బాడీలో లిపిడ్స్లో అంటే ఎల్డిఎల్ ఆక్సిడేషన్ అనేది తగ్గుతుంది. ఇలా జరగడం వల్ల మన బాడీలో గుడ్ కొలెస్ట్రాల్ అనేది పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో ఓవరాల్గా లిపిడ్ ప్రొఫైల్ కూడా మేనేజ్ అవుతుంది. ఇలా జరగడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గడం అనేది మనం చూస్తాము. దీన్ని ఎలా తీసుకోవాలి అంటే దానిమ్మ పండుని గింజల రూపంలో అయితే 1 కప్పు అంటే 175 గ్రామ్స్ వరకు 2 to 3 వీక్స్ వరకు తీసుకోవాలి. లేదా జ్యూస్ అయితే 50 to 150 ml వరకు 2 పూటల అంటే మార్నింగ్ ఈవినింగ్ తీసుకుంటే డివైడ్ చేసుకొని 2 to 3 వీక్స్ వరకు కనుక కంటిన్యూస్గా డైలీ తీసుకున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ కొంచెం రెగ్యులేట్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాము. 50 to 150 ml ఆఫ్ దానిమ్మ పండు జ్యూస్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డయాస్ట్రాల్ అయితే 5 to 6 mm ఆఫ్ హెచ్జీ వరకు తగ్గడం జరిగింది బీపీ అనేది. అంతేకాకుండా సిస్టోల్లో అయితే 2 to 3 mm ఆఫ్ హెచ్జీ అనేది తగ్గడం జరిగింది. ఎవరైతే డయాబెటీస్ పేషెంట్స్లో దానిమ్మకాయ జ్యూస్ తాగారో వాళ్ళలో బీపీ కూడా ఉన్నప్పుడు ఓవరాల్గా బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వడం జరిగింది. క్లినికల్ ట్రయల్స్లో కూడా మనకి బీపీ తగ్గడానికి పోమోగ్రానైట్ అనేది హెల్ప్ అవడం మనం చూసాము. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్న పోమోగ్రానైట్ నైట్రిక్ ఆక్సైడ్ ఇంకా పాలిఫినాల్స్ కాంబినేషన్లో ఉండటం వల్ల ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్గా చెప్పబడుతున్నాము. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న దానిమ్మకాయని ఎవరైతే బీపీతో బాధపడుతున్నారో రెగ్యులేట్ అవ్వట్లేదు టాబ్లెట్ తీసుకున్న తర్వాత కూడా అట్లాంటి వాళ్ళు రోజు దానిమ్మ పండు జ్యూస్ 2 పూటల 50 to 150 ml వరకు డివైడ్ చేసుకుని తీసుకోవడం వల్ల లాంగ్ టర్మ్లో మీ బీపీ అనేది రెగ్యులేట్ అవ్వటం అనేది మనం చూస్తాము. దీనివల్ల ఓవరాల్గా మనకుండే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే బ్లడ్ వెజల్ స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది, బ్లడ్ వెజల్ని డైలేటెడ్గా ఉంచుతుంది, ఇంకా బ్లడ్ వెజల్ని స్టిఫ్గా అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. సో ఎవరైతే బీపీతో ఇబ్బంది పడుతున్నారో దానిమ్మ పండుని తీసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. ఇంకా ఇట్లాంటి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సెల్ హెల్త్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మీ బీపీని కంట్రోల్ చేసుకోవాలన్నా లేదా మీ ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నా ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ని విజిట్ చేయండి.